వేదాంతాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం, అధ్యయనం పుస్తకంలో. దాన్ని ఆచరణ తీసుకురావడం అని స్వామీజీ చెప్పినాడు. మనము కొల్లేటి టాటున ఒక నది ఉంటుంది, కొల్లేరు నది అని. ఆ కొల్లేటి నదిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనము చిలుక పలుకుల్లాగా 100 విషయాలు మాట్లాడతాం. రామాయణం ఇట్లా జరిగింది, భాగవతం ఇట్లా జరిగింది, ఉపనిషత్తు ఇట్లా జరిగింది, భాగవతం ఇట్లా జరిగింది అని. నువ్వేమున్నావు, నువ్వేం ఆచరించినావు అనేది ముఖ్యం. ఆదర్శం భారతదేశంలో ఎంత ఉందంటే 99% ఆదర్శంతో నిండిపోయింది. మధ్వాచార్యులు వచ్చారు, ఆదర్శాన్ని ఇచ్చారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, శారదామాత, మధ్వాచార్యులు, ఆది శంకరాచార్యులు, రమణులు, ప్రతి ఒక్కరు. కానీ మనం ఎక్కడున్నాం? వివేకానంద వారు అంటారు, మానవ జీవితానికి 1%, ఆదర్శానికి 99% కార్యాచరణ ఉండాలా, పని చేయాలా. గాలిలో దీపం పెట్టి ఈ దీపాన్ని దేవుడే రక్షిస్తాడంటే కాదు. మనం ఏం చేస్తాం? రామ, కృష్ణ, పరంధామ, నా బిడ్డకు సంబంధం కుదరాలా, నాకు మంచి ఇల్లు కావాలా, నాకు ఫామ్ హౌస్ కావాలా, నువ్వు కష్టపడవు, నీకు రావాలా, పలానా వ్రతం చేస్తా, పలానా నోము చేస్తా. అది కాదు పద్ధతి. దేవుడు ఎక్కడున్నారా అని ఒకసారి వ్యక్తి అడిగినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, అరే మీ దేవుడు అక్కడ లేడురా, గుడిలో గోపురంలా. ఒక కర్షకుడు, ఒక శ్రామికుడు పని చేస్తున్న దగ్గర, చెమట చిందిస్తున్న దగ్గర, వస్త్రం అంతా చెమటతో నిండిపోయిన దగ్గర అక్కడ భగవంతుడు ఉన్నాడు. అంతే తప్ప చిలుక మాదిరి పలుకులు చెప్తూ మిట్ట వేదాంతాన్ని బోధిస్తూ ఈ ధర్మాన్ని అంతా కూడా మనము భ్రష్టు పట్టించినాం. మనం గుర్తుంచుకోవాలి, సనాతన ధర్మం అసలైన డెఫినేషన్ సూత్రం చెప్తా వినండి. ప్రాచీన ధర్మ సూత్రం ఏం చెప్పింది మనకు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పింది. కానీ నవీన దార్శనికుడు, ఈ యుగ ప్రవక్త వివేకానందుడు 3 రోజులు కన్యాకుమారిలో తపస్సు చేస్తాడండి. అతని పరిస్థితి ఎట్లుందంటే, అంతకు ముందు 2-3 రోజుల నుంచి ఆయన భోజనం చేయలే. రామకృష్ణ పరమహంస నుంచి ఒక దీక్ష తీసుకుంటాడు, సన్యాస దీక్ష. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన పర్యటిస్తాడు. ఈ గురువు యొక్క విద్య, ఈ ఆధ్యాత్మిక విద్యను నేను నా దేశస్తులకు బోధించాలా. ఎక్కడ కూడా ఆయనకు ఆ ప్రవచనం వినే పరిస్థితి లేదు. అన్నమో రామచంద్ర, తిండికి గతి లేని నా సోదరులకు నేను ఏ విధంగా ఉపయోగపడాలా, విశ్వ మానవాళికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి, నా జీవితం ఎట్లా ఉపయోగపడాలి అన్నప్పుడు ఆయన 3 పగళ్ళు 3 రాత్రులు తపస్సు చేస్తాడు. తినడానికి తిండి లేదు. ఆయన కన్యాకుమారిలో ఈత కొట్టుకుంటూ పోతాడు, మార్చుకోవడానికి ఇంకో బట్టలు లేవు. నిరాహారి అయి 3 పగళ్ళు 3 రాత్రులు ఘోరమైన తపస్సు చేస్తాడు. ఎందుకు తపస్సు అంటే, నా దేశ జనులు విద్యాగంధం లేక, తిండి లేక అనామకులై తిరుగుతున్నారు. వీళ్ళకి ఏది ఈ సమస్యకు పరిష్కారం ఏంది అని స్వామీజీ తీవ్రమైన ఆవేదనతోని, బాధతోని తపస్సు చేయడం జరుగుతుంది. భారతదేశ సమస్యకైన పరిష్కారం కూడా కనుక్కుంటాడు. ఇప్పుడు చెప్పిన 3 విషయాలు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవ చెప్పింది చిలక పలుకుల్లాగా బాగానే ఉంది. వివేకానందుడు అంటుంటాడు, అరే మీకు కొత్త సందేశాన్ని ఇస్తున్నా. రోగి దేవోభవ, దరిద్ర దేవోభవ, దీన దేవోభవ, మూర్ఖ దేవోభవ. భగవంతుడిని మీరు ఎక్కడ దర్శించాలో నేను చెప్తున్నా వినండి. మీ భగవంతుడు గుళ్ళ నుంచి బయటకు వచ్చినాడు. దుఃఖితుని రూపంలో, దరిద్రుని రూపంలో, రోగి రూపంలో, కష్టాలలో, కడగండ్లలో, వేదనలో ఉన్న వారి భగవంతుడిని అర్చించండి. అరే మనుషులారా, మీ సోదర మానవ రూపంలోనే మీరు భగవంతుని అర్చించజాలకపోతే నీ తండ్రి, నీ తాత, నీ ముత్తాత ఎన్నడూ చూడని భగవంతుడు నీకు ఎట్లా కనిపిస్తాడు? మొదట భగవంతుడు అవసరం రూపంలో, దుఃఖిత రూపంలో ఉన్నాడు. వానికి ఏమన్నా ఉపయోగపడు. మనము రామాయణం వింటున్నాము, భాగవతం వింటున్నాము. ఒక ఉదాహరణ చెప్తా. మన యొక్క ఆలోచన విధానం ఎట్లుందో చెప్తా. మనం ఒక ట్రైన్లో కూర్చుంటాం లేదా బస్సులో కూర్చుంటాం. ఒక వృద్ధురాలు వస్తుంది, నడవలేకపోతుంటది. ఒక బాలింత వస్తుంది, లేదంటే ఒక కడుపుతో ఉన్న స్త్రీ వస్తుంది, ఒక వికలాంగుడు వస్తాడు.
వీడు మాత్రం లేవడు, ఫివికాల్ వేసుకొని కూర్చున్నట్టు. నువ్వేమైనాగా కానీ నువ్వు మాత్రం ఆధ్యాత్మిక పరుని కావు. ఆధ్యాత్మిక పరుడు ఏం చెప్తాడు? మొదట త్యాగం. మనం ఒక విషయం తెలుసుకోవాలా, నువ్వు ఎన్ని వ్రతాలన్నా చేయి, అయ్యప్ప స్వామి వ్రతం చేయి, ఆంజనేయ స్వామి వ్రతం చేయి, శివమాల వేసుకో, ఇంకేమన్నా మాల వేసుకో, కానీ ఈ 21వ శతాబ్దంలో మన ప్రథమ వ్రతం ఏం తెలుసా? మన దేశం, మన ధర్మం సుభిక్షంగా ఉండడమే మన ప్రథమ వ్రతం. ముష్కరులు, బహుమని సుల్తానులు, తురుష్కులు, మొఘలులు, నిజాంలు వచ్చి 1000 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు బానిసగా చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి దగ్గర మనం బానిసాయపడి ఉన్నాం. వాడు తంతే తన్నిపించుకున్నాం, తిడుతూ తెచ్చిపించుకుంటున్నాం. జీ హుజూర్ అని వెళ్ళి వానికి బానిసత్వం చేస్తున్నాం. ఆత్మాభిమానం చంపుకొని, స్వధర్మాన్ని చంపుకొని, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, కాశీ విశ్వనాథుడు, సమస్త దేవతల పైన, సమస్త దేవీ దేవతల పుణ్యక్షేత్రాల పైన దాడి జరిగింది. కానీ మనకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాం. ఈరోజు బహిరంగ ప్రదేశంలో 10,000 మందితో సభ చేస్తాము, జై శ్రీరామ్ అని మనము ర్యాలీలు చేస్తాము. ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. పోయిన నెల వచ్చింది పండుగ వైకుంఠ ఏకాదశి. 5 కిలోమీటర్ల వరకు మన హిందువులు లైన్లో నిల్చున్నారు ఆ శ్రీమన్నారాయణ దర్శించడానికి. అదే దేవాలయం పైన దాడి జరిగితే ఒక్క హిందూ ఉండడు. 5 కిలోమీటర్ల వరకు 50,000 మంది హిందువులలో ఒక్క హిందూ ఉండడు. ఏందిది? ఇది కాదు హిందుత్వం. ఒక హిందూకు బాధ వస్తే, ఒక హిందూ దాడి చేస్తే, ఒక హిందూ దుకాణం పైన దాడి చేస్తే, ఒక హిందూ యొక్క ఆత్మాభిమానం మీద దాడి చేస్తే, సోదరా నేనున్న నీ పక్కన, ఆ మెహేక్ 10 మంది హిందువులు వచ్చి నిలడం, అది హిందుత్వం. మీరు గమనించండి సోదరులారా. విధర్మీయులు 2 ఎడారి మతస్థులకు, వాడి ఏ సమస్య వచ్చినా వారి మతస్థులకు వాడు పెయింట్ వేస్తుంటాడు, అట్లనే ఊరికొస్తాడు. ఒకడు మెకానిక్ పని చేస్తుంటాడు, అట్లనే ఊరికొస్తుంటాడు. ఒకడు సున్నం వేస్తుంటాడు, అట్లనే ఊరికొస్తాడు. మనం వస్తాం అట్లా. అది హిందుత్వం. రావడమే హిందుత్వం. హిందుత్వం యొక్క యథార్థమైన సందేశాన్ని అర్థం చేసుకోండి. ఎన్నో అవమానాలకు వచ్చిండ్రు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, బాలగంగాధర్ తిలక్, మన భారతరత్న ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన లండన్ పోయి తన స్వసుఖము, తన సంతోషం, తన పరివారం చూసుకుండా ఎన్ని అవమానాలు, ఎన్ని వేదనలు, అవన్నిటినీ లెక్క చేయకుండా బహుజనుల గురించి, దళితుల గురించి, ఎస్సీ సోదరుల గురించి, మీ అందరి గురించి ఆయన ఎంతో బలిదానం చేసి ఆయన సాధించిన స్వాతంత్ర్యము మనం ఏ విధంగా గడుపుతున్నాం? తినాలా, తాగాలా, దీనికైనా స్వాతంత్రం ఆయన చేసింది. ఎంతమందికి హనుమాన్ చాలీసా వస్తుంది? ఇంటింటికి గీతను పరిచయం చేస్తున్నావు, భగవద్గీతను. చూడండి మీరు, విధర్మీయులు, ఎడారి మతస్థులు రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తారు. వారం పోయే బ్యాచ్ వేరే ఉన్నది. మరి మీరు ఎప్పుడు వెళ్తుండ్రు? మనకు సనాతన ధర్మం 10 పండ్లలో 1 మాత్రమే. వాళ్లకు మతమే సర్వస్వం. మీకు మతం సర్వస్వం అయినప్పుడే ఈ సనాతన ధర్మం నిలుస్తుంది. అంతవరకు మీరు 100 మాటలు చెప్పొచ్చు, 1000 మాటలు చెప్పొచ్చు, కానీ మన కాలు అంగుళం కూడా కదులుతలేదు. ఈ దేశంలో బాకాలు తయారు చేస్తలేరా? బేరీలు తయారు చేస్తలేరా? ఆడంగి రేకుల సంగీతం విని 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 మనం ఆడంగుల్లాగా తయారవుతున్నాం. వివేకానందులు వారు అంటారు, నా ఆశయం అంతా కూడా హిందూ యువకుల పైన ఆధారపడి ఉన్నది. సోదరులారా, మీరు విధర్మీలు వచ్చి మన దేశం పైన దాడి చేస్తే ఏ సందులకించి పారిపోవాలా? ఏ సందులకించి పారిపోతే మనం శీఘ్రంగా పారిపోగలుగుతాము. ఈ విధమైన ఆలోచన విధానాన్ని మారి మనకు అభిమన్యుడు ఆదర్శం. ఇంకో 10 నిమిషాలు నా ప్రాణం పోయినా కానీ కౌరవులు తన ఆయుధాలన్నీ ధ్వంసం చేస్తే ఒక రథం చక్రంతో చివరి వరకు పోరాడిండు. అది మనకు ఆదర్శం. కాబట్టి మనము భగవద్గీత చదివే కంటే, గుడులు గోపురాలు తిరిగే కంటే, చిరుతపులికి ఎన్ని ఉన్నాయో అన్ని బొట్లు ధరించి విశేష చిహ్నాలు ధరించడం కంటే
మొదట మనం పోవాల్సింది వ్యాయామశాలకు. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే భుజబలం, ఖండబలం, వీర్యం, శక్తి, కలేజా ఉన్న వాళ్ళు కావాలా. వివేకానందుడు అంటాడు, నువ్వు భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే మొదట జిమ్కి వెళ్ళు, వ్యాయామశాలకు వెళ్ళు. ఎందుకు అంటే భగవద్గీత బోధించింది ఎక్కడ? ఒకరిని తల నరుకుతున్నారు, ఒకరిని చేయి నరుకుతున్నారు. యుద్ధ రంగంలో భగవద్గీత బోధించబడింది. యుద్ధ రంగంలో ఒక మహావీరుడైన కృష్ణుడు మరొక మహావీరుడైన అర్జునునికి బోధించిన వీర రసం. కాబట్టి ఇది ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? వీరాది వీరులు, భాగవత యోధులు, శక్తిశాలులు, బలశాలులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. సాటి హిందూ పైన దాడి జరిగితే, సోదరా నేనున్నా, నా ప్రాణం పోయినాకనే నీ పైన దాడి జరుగుతుందని మధ్యలో నించోవడమే హిందుత్వం. అది హిందుత్వం. కాబట్టి 1000 సంవత్సరాల నుంచి మన పైన దాడి చేసిన వాళ్ళందరికీ కూడా మనం బానిసైనాం. ఎందుకు? చాలా జాగ్రత్తగా వినండి మీరు, చాలా జాగ్రత్తగా. హిందూ సమాజంలో పురుషులు నపుంసకులైనప్పుడు, శక్తి విహీనులైనప్పుడు విధర్మీల యొక్క దాడులు కొనసాగుతాయి. నా భారత భాగ్యోదయము నా హిందూ యువకుల పైన ఉన్నది. వాళ్ళు ఎట్లా ఉండాలా? క్షాత్ర వీర్యులు, బ్రహ్మ తేజస్సు, క్షాత్ర వీర్యం. మీరు బలవంతులై ఉండాలా. ఒక్కడు 100 మందికి సమానం. ఆ విధంగా తయారు కావాలా. ఒక్కడు 100 మందికి. మీరు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యాయామశాలలో కావాలా. వాడలో వ్యాయామశాల, కేసరి వ్యాయామశాల, హనుమాన్ వ్యాయామశాల, నరసింహస్వామి వ్యాయామశాల, ఇవి నిర్మించండి. బలమే జీవనం, బలహీనతయే మరణం. ఏమంటారు చెప్పండి? బలహీనతయే మరణం. నేను ఒకటే అడుగుతా ప్రతి ఒక్కళ్ళని, అంటాడు స్వామీజీ, నువ్వు బలవంతుడువా? కావాల్సింది అదే. బలవంతుడు మాత్రమే వాళ్ళ కాళ్ళ పైన గట్టిగా నిలబడతాడు. ఊరికే చేజారిపోయే నరాల బలీనతో ఏమవుతుంది? కాబట్టి స్వామీజీ అంటున్నారు, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరో నిబద్ధత. లేచి నడువు, ముందుకెళ్ళు. మన పరమగమ్యం చేరుకునే వరకు కూడా మనం వెనుకడికి వెళ్ళొద్దు. మన పూర్వీకులు ఎన్నో బలిదానాలు చేసినారు. నీకు రొట్ట ముక్కిస్తారా? నిన్ను చంపకుండా వదిలేస్తారా? నిన్ను బతికి బట్టగట్టని సప్పో అంటే కాదు. ఈ రోజు మనం రహీం కాలేదు, సలీం కాలేదు, షేక్ అబ్దుల్లా కాలేదు, రామునిగానే ఉన్నాం, కృష్ణునిగానే ఉన్నాం, శివునిగానే ఉన్నాం. దీనికి కారణము నీ తండ్రులు, తాతలు, ముత్తాతలు ప్రాణం పైన, గొంతు పైన కత్తి పెట్టినా మతం మారలేదు. కాబట్టి నువ్వు ఇంకా సింధూరం ధరిస్తున్నావు. ఎవరైతే రొట్టె ముక్కకు ఆశపడ్డారో, కత్తి ఘాటుకు భయపడ్డారో వాళ్ళందరూ కూడా మతం మారి గొర్రెలైనరు, బర్రెలైనరు. మన సనాతన ధర్మం పరుడవిల్లాలంటే ఇన్నేళ్ళ వరకు ఈ సనాతన ధర్మం ఇంతవరకు వచ్చిందంటే కారణము మన పూర్వీకుల యొక్క బలిదానం. నువ్వు నీ కొడుకుకి ఏమిస్తావు? నీ మన్మన్కి ఏమిస్తావు? ఫామ్ హౌస్ కడుతున్నావు, ఇల్లు కడుతున్నావు, ఒక బిల్డింగ్ కడుతున్నావు. ఒక 5 ఏళ్ళల్లా 5 ఏళ్ళల్లా బోడుప్పల్ ఏం చేశారంటే 350 ఎకరాలలో ఒక రోజు వచ్చి పచ్చ జెండా పాతింది. ఈ రోజు ఇది వక్ఫ్ ఆస్తి. అరే కాదు, ఇవి మా తండ్రి మా తాత సంపాదించిండే, ఇవన్నీ చెప్పొద్దురా, ఇది వక్ఫ్ ఆస్తి, మీరు అందరు కాల్ చేసి వెళ్ళిపోవాలి. కోర్టుకు పోతే కోర్టు వేరే ఉంటది, వక్ఫ్ కోర్టు వేరే. ఆడ అడ్వకేట్లు వాళ్ళే, జడ్జీలు వాళ్ళే, అంత వాళ్ళే. మనకు న్యాయం జరగదు. మనం ఏం చేయాలప్పుడు? ఇల్లు వదిలిపెట్టేసి పారిపోవాలా? ఎంతవరకు పారిపోదాం? ఆఫ్ఘనిస్తాన్ వదిలినాం, పారిపోయి వచ్చినాం. పాకిస్తాన్ వదిలినాం, పారిపోయి వచ్చినాం. బంగ్లాదేశ్ వదిలినాం, పారిపోయి వచ్చినాం. కాశ్మీర్ నుండి పారిపోతున్నాం, కేరళ నుంచి పారిపోతున్నాం, బంగ్లాదేశ్ నుంచి పారిపోతున్నాం. మనకున్నది ఒకటే దేశం రా అయ్యా, మనకు 10 దేశాలు లేవు. ఎడారి మతస్థులకు ఒకళ్ళకి 108 దేశాలు ఉన్నాయి, ఇంకోటి 57 దేశాలు ఉన్నాయి. మనకు ఒకటే దేశం. ఇది పారిపోదామా మరి ఈ దేశాన్ని నిలబెట్టుకుందామా? చెప్పండి. నిలబెట్టుకోవాలంటే మీరు వీరాది వీరులు, భాగవత యోధులు కావాలా.
ఒకరిని తంతే నన్ను మెల్లగా దండిండు ఆయన, నన్ను మెల్లగా దండిండు, గట్టిగా దంటే నేను ఒప్పుకుంటానా? ఈ విధమైన చేవ తెచ్చిన భావజాలం మనకు ఉంది. మీరు హిందువులనే భావన మీలో ఎప్పుడు వస్తుందంటే, హిందువులనే భావన మీకు ఎప్పుడు వస్తుందంటే జాగృతం కావాలా. ఏం కావాలా? జాగృతం కావాలా. जागो मेरे भारतवासी समय नहीं है सोने का, जागो मेरे भारतवासी समय नहीं है सोने का, देश के कोने कोने में चेतन वर्ष मनाने का, जागो मेरे भारतवासी समय नहीं है सोने का, देश के कोने कोने में चेतन वर्ष मनाने का, जागो भारत यह नारा है आज का, जागो भारत यह नारा है आज का, ऊंच नीच और अमीर गरीब का भेद मिटाने का, ऊंच नीच और अमीर गरीब का भेद मिटाने का, मत बोलो तुम भारतवासी संदेश सनातन धर्म का, मत बोलो तुम भारतवासी संदेश सनातन धर्म का, मत बोलो तुम भारतवासी संदेश सनातन धर्म का, जागो भारत यह नारा है आज का. స్వామీజీ ఏమంటుండంటే, ఇప్పుడు పడుకొని దీర్ఘ నిద్రల సుఖాలు భోగాలు అనుభవించడానికి లేదురా, మనమందరము ఒక భయంకరమైన ఉప్పెనలో మునిగిపోయినాం. హిందువులు ఒక మేకల మందగా తయారైనరు, చుట్టూ తోడేళ్ల మంద మనం రౌండప్ చేసింది చుట్టూ, మనం మాత్రం దీర్ఘ నిద్రలో ఉన్నాం. తిందాం, తాగుదాం, పడుకుందాం, కూర్చుందాం, తొంగుందాం. మనం ఇట్లనే ఇంకో 10 ఏళ్ళు ఉన్నాం అనుకో, మన ఇంటి ఆడబిడ్డలు ఒక కాలేజీకి పోయి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీ ధర్మం దేంట్లో ఉన్నది? ప్రతిఘటించడంలోనే ఉంది. దేంట్లో ఉంది మన ధర్మం? కొట్లాడడంలో ఉంది. మనకు అపారమైన రాజసిక శక్తి కావాలా. రాజసిక శక్తి అంటే ఏంటి? పౌరుషం. నీ కన్న తల్లిని తిడితే నువ్వు ప్రతిఘటిస్తున్నావా? నీ భార్య బిడ్డలను తిడితే ప్రతిఘటిస్తే వాడి పాపంలో వాడే పోతాడు. ఇది కాదు మనది. భగత్ సింగ్ లేచి నించున్నాడు, రాజ్గురుదేవ్, సుఖ్దేవ్ వీళ్ళందరూ బలిదానం చేసిర్రు. మీరు చావా సినిమా చూసిండ్రా? ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు తన బతుకున్నప్పుడే ఒక్కొక్క అంగాన్ని కోచేస్తే కూడా ఆయన మతం మారలేదు. మనం ఏం చేస్తున్నాం? మా అమ్మకు మంచిగా ఆరోగ్యం మంచిగా అయింది స్వామి, మేము బాప్టిజం తీసుకుంటున్నాం, మేము దాంట్లో కలిసిపోతున్నాం. సిగ్గు లేదురా నీకు? నిన్ను నిలపడానికి తండ్రులు అన్ని నిజాం మన తండ్రులను తాతలను సంపుతా కూడా మనం నిలిచి ఉన్నాము. నీ అమ్మకు మంచి హాస్పిటల్ చూపిస్తే తక్కువ కాకపోతుంటేనా? కాబట్టి ఈ విధమైన వైఖరి మనం మానుకొని నిజమైన సనాతన ధర్మం వైపు మనము వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి నేను ఒక విషయం గుర్తు చేస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నా. వివేకానందుల వారు ఒక విషయం చెప్పారు. మనము హిందుత్వంలో ఒక తత్వాన్ని అర్థం చేసుకోవాలా. మీరు భగవంతుని దర్శించాలనుకుంటే గుడిలోనే కాదు, గుడిలో దేవుడు ఉన్నాడు వాస్తవమే, కానీ మానవత్వంతోని తల్లి భావనతోని ఒక కుక్కకు ఆహారం పెట్టిన, ఈ ఎర్రటి ఎండల ఒక గోమాతకు గ్రాసం పెట్టిన, ఒక ఎద్దుకు నీళ్లు పెట్టిన, ఒక కుక్క కింద అన్నం పెట్టి నీళ్లు పోసినా కూడా అది దేవుడే. మన శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? ఈశ్వర సర్వభూతానాం. నువ్వు చూడాలనుకుంటే ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. ఇక చివరిసారి ముగింపు చెప్తున్నా. ఒక తండ్రికి తన బిడ్డ పైన ఎంత ప్రేమ ఉన్నదో, ఒక ప్రియుడికి తన ప్రియురాల పైన ఎంత ప్రేమ ఉన్నదో, ఒక తల్లికి తన బిడ్డ పైన ఎంత ప్రేమ ఉన్నదో, ఈ అన్ని ప్రేమలు కలిపి దేవుని పైన మనకు ఉండాల. మనం పూజలు చేస్తాం. తల్లి ఈనండి, మనము పూజలు చేస్తాం. అందరు పూజలు చేయలేరు. పూజ కంటే ఉన్నతమైనది జపం. అందరికి ప్రదర్శించుకుంటూ చేసేది ఇట్లా ఇట్లా మాల వేసుకొని ఇట్లా జపం చేసేది బహిర్ముఖ జపం అంటారు. ఎవరు కనిపించకుండా లోపల చేసేది అంతర్ముఖ జపం. ఆ జపం చేయగా 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 ఒక సైకిల్ చక్రం లాగా మన ఆధ్యాత్మికత తిరుగుతూ ఉంటే దాన్ని అజపాజపం అంటారు. పూజకు మనకు ఎవరన్నా దేవుని సామాన్లు తోమిచ్చేటోళ్ళు కావాలా, కానీ జపంకి అవసరం లేదు. నువ్వు మంచం మీద కూర్చున్నావా, కుర్చీలో కూర్చున్నావా,
నువ్వు హాస్పిటల్లో ఉండి కూడా జపం చేయొచ్చు. కాబట్టి పూజ కంటే జపం ఉన్నతమైనది, జపం కంటే ధ్యానం ఉన్నతమైనది. ఒక చోట కూర్చొనో, బజరంగ బలినో, శ్రీరామచంద్ర ప్రభువునో, ఒక శివునో, ఎవ్వరు అవసరం లేదు. నీకు పూలు అవసరం లేదు, పండ్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. పరమాత్మ తండ్రి నేను నీకేం తీసుకురాలేను, మనస్ఫూర్తిగా నేను గుండె నిండా ఒకసారి ధ్యానిస్తా తండ్రి, సదా శివ 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 అని ధ్యానం చేయడం. దానికంటే కూడా భావన, హృదయం పవిత్రంగా పెట్టుకొని ఆ పరమశివుని నామాన్ని, ఆయనను గుర్తు పెట్టుకోవాలి. పరమశివుడు ఎట్లుంటాడంటే ఆయన రూపాన్ని గుర్తించి పెట్టుకున్న దాన్ని భావన అంటారు. దానికంటే కూడా ఉన్నది చిట్ట చివరి, ఏదైతే మీరాబాయి కృష్ణుని బంధించిందో, శబరి రాముని బంధించిందో, ఆ మూల రహస్యం చెప్తా వినండి. ప్రేమ అన్నిటికంటే ఉన్నతమైనది. ఇప్పుడే చెప్పిన కదా, ఒకడు ఉంటాడు, ఆ అమ్మాయి అంటే వానికి విపరీతమైన పిచ్చి ప్రేమ. ఆమె కళ్ళల్లో పడాలని వాడు ఎన్నో వేషాలు వేస్తుంటాడు, పూలు తెచ్చిస్తుంటాడు, గిఫ్ట్లు ఇస్తుంటాడు, ఎంతో ప్రేమ. చిన్న లేక లేక నలుగురు ఆడబిడ్డల తర్వాత ఒక కొడుకు పుడతాడు ఆమెకు. ఆ తల్లికి తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది, అంత ప్రేమ నీకు దేవుని పైన ఉండాలా. నువ్వు రాముడు అంటావా, శివుడు అంటావా, దుర్గా అంటావా, అమ్మవారికి 108 పేర్లు, ఎల్లమ్మ, మల్లమ్మ, రేణుక ఎల్లమ్మ, పోలేరమ్మ, ఇక ఎన్ని పేర్లు చెప్తావు అన్నీ అమ్మనే. కాబట్టి అరే నేను దుర్గమ్మని పూజిస్తున్నా, శివుణ్ణి పూజిస్తలేడు, ఆయన ఏమనుకుంటాడో ఏమో. నేను రాముని పూజిస్తున్నా, సుబ్రహ్మణ్య స్వామి ఏమనుకుంటాడో. గణపతిని పూజిస్తున్నా, అయ్యప్ప స్వామి ఏమనుకోడు. ఏకమేవో అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకటే, రెండవది లేదు సోదరా. చెప్పండి, ఉన్నది రెండవది లేదు. నువ్వు శివుని పూజిస్తావా, అన్ని దేవుళ్ళకి చెందుతుంది. దేవుడు ఎట్లా లభిస్తాడు అనేది తెలిసింది కదా మీరు. దేవుని మనం ప్రేమతోని అపేక్షించాల. ఇగో ఒక పండు దొరికింది, స్వామివారికి పెడతా. ఒక వ్యక్తి పోతుండంట, తోటల పూలన్నీ విరబూసినాయి, పండ్లన్నీ విరబూసినాయి. నా తండ్రి సదాశివునికి రోజు పూజ చేస్తాను, పోయే పని కూడా ఆపేసి వచ్చి పూలు పండ్లు పెట్టి పూజ చేసిండు. ఈ విధమైన భావజాలంతో మనం ముందుకెళ్ళాలి సోదరా. ఇప్పుడే నేను చెప్పిన మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేది మన ఆర్యవర్తనం ఇచ్చింది. సాటి మనిషి గురించి బతకండి, సాటి హిందువు గురించి బతకండి. మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం, కోట్లు గడిస్తున్నాం, లక్షలు గడిస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం. సాటి హిందూ కడుపు కొడుతున్నాం. సాటి హిందూని మనం అన్యాయం చేసి మనం సంపాదించిన డబ్బుని మనం ఎక్కడికి వస్తుంది. నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, స్విట్జర్లాండ్ ఉన్నాడు అంటున్నావు. నీ కొడుకు అందరూ బయట దేశం పోతున్నారు. ఇక్కడ ఎవరు వచ్చి ఉంటున్నారో తెలుసా? పాకిస్తాన్లు, బంగ్లాదేశ్లు, రోహింగ్యాలు, బర్మా నుంచి వచ్చి ఉంటున్నారు. ఎవరైతే వాళ్ళ కొడుకులను బిడ్డలను బరాయి దేశంలో పంపిస్తారో వాళ్ళు చచ్చినప్పుడు కాటికి కూడా, దాన సంస్కారాలకు కూడా వాడు నిప్పి అని కూడా వస్తలేడు. మన దేశం యొక్క మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళు తయారు కావడానికి గవర్నమెంట్ ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంది. కాబట్టి ఈ మేధావులు ఈ దేశ పునర్నిర్మాణం గురించి పనిచేయాలని కోరుతూ మా ఈ సందేశాన్ని ఇక్కడితో ముగిస్తున్నా. ఒకసారి సోదరు మన అందరం కూడా జయ జయ ధ్వనాలు చెప్తాం. సియావర రామచంద్రకి జై, పవన సుత హనుమానికి జై, గోమాతకి జై. ఒక్క విషయం, 1 నిమిషం తీసుకుంటా. గోమాత అన్నందుకు మనం ఏవైతే రాముని పూజిస్తున్నాం, కృష్ణుని పూజిస్తున్నాం, దుర్గాని పూజిస్తున్నాం, శివుని పూజిస్తున్నాం, 33 కోట్ల దేవతలందరూ కూడా వసించే యొక్క తల్లి ఎవరు? గోమాత. సోదర, ఎప్పుడు కూడా విధర్మీయులు, ఎడారి మతస్థుల దారిలో మనం నడవద్దు. గోమాత మనకు తల్లి వంటిది. కాబట్టి మీకు అందుబాటులో ఏ దేవాలయం లేనప్పుడు గోమాత ఉంటే గోమాత పూజ చేసుకోండి. సకల దేవతల యొక్క పూజ మనం జరిగినట్టే. గోమాత, నందీశ్వరుడు వీళ్ళందరూ కూడా భగవత్ స్వరూపమే. తులసి మాతాకి, సనాతన ధర్మ की जय, बोलो भाई सब संतन की जय।